పరలోక రాజ్యములో ప్రవేశింతు. దేవునికి స్తోత్రములు. ప్రభు నామమున ఈ టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి మీకందరికీ దేవుని సేవకునిగా నా యొక్క వందనములు. దేవుని యొక్క మహాకృపను బట్టి జీవం కలిగినటువంటి దేవుని యొక్క మాటలు విని మీ యొక్క ఆత్మీయ జీవితంలో మేలు పొందుకునేటువంటి అవకాశమును దేవుడు మీకందరికీ దయచేస్తున్నందును బట్టి అందరం ఒకసారి దేవునికి వందనాలు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 5 వచనముల వరకు చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటివి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి సారాంశము, మానవుడు దేవుని దృష్టిలో అధోగతిలో ఉన్నాడు అన్నటువంటి విషయములు ఈ భాగంలో మనకు కనబడుతూ ఉంటున్నవి. ఎఫెసీ సంఘము దేవుని దృష్టిలో రక్షింపబడినటువంటి సంఘం అయినప్పటికీ వారు రక్షింపబడక ముందు దేవుని దృష్టిలోన ఏమై ఉన్నారో, వారు ఏ స్థితిలోన ఉన్నారో ఆ స్థితిని గురించి తెలుసుకొని వారి జీవిత కాలం అంతా కూడా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి పనిలోన వారు పాలిభాగస్తులు కావాలని మరి దేవుడు ఉద్దేశంతో ఈ యొక్క మరి భాగమును అపోస్తులైనటువంటి పౌలు ద్వారా రాయించినాడు. కనుక చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో ప్రాముఖ్యంగా మనము తెలుసుకోవలసినటువంటి విషయము, మానవుడు దేవుని దృష్టిలో అధోగతిలోన ఉన్నాడు అనే సత్యాన్ని మనము గ్రహిస్తూ ఉంటున్నాం. మానవుడు దేవుని దృష్టిలో అధోగతిలో లేక పతనమైనటువంటి వాడుగా ఉన్నాడు అనటానికి మనము 5 ఆధారములను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందులో మొట్టమొదటిగా మానవుడు పాపి అని తెలుసుకున్నాం. రెండవదిగా మానవుడు ఆత్మీయంగా మరణించినాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. మూడవదిగా మానవుడు దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఈ దినమున తెలుసుకుందాం. చదివినటువంటి ఈ 3వ వచనము ఆధారంగా మానవుడు దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నాడు అని మనము గ్రహిస్తూ ఉంటున్నాం. మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. గమనిస్తున్నారు కదా, మనమందరము దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అని లేఖనము సెలవిస్తూ ఉంటుంది. అంతేకాక యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం ఈ రీతిగా చెప్తూ ఉంటుంది, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడేను అన్నది. ఇంతకు మునిపే తీర్పు తీర్చబడేను అన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం కూడా ఈ రీతిగా చెబుతూ ఉంటుంది, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాడి మీద నిలిచి ఉన్నది అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరులారా, బైబిల్ గ్రంథము దేవుడు రాసినటువంటి గ్రంథము కనుక నీవు నేను దేవుని దృష్టిలో ఏమై ఉన్నామో దయచేసి మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మానవుడు
వ్యక్తిగత స్వభావమును బట్టి పాపిగా తీర్చబడటమే కాకుండా మరణమునకు లోనైనాడని మనము గ్రహించినాము. అంతేగాక మరణమునకు లోనైన తరువాత మానవుడు దేవుని యొక్క తీర్పుకు లేదా ఉగ్రతకు బలి అయినాడని మనము గ్రహిస్తూ ఉంటున్నాము. ఇది ఏ రీతిగా జరిగినది అంటే, ఆది మానవుడైనటువంటి ఆదాము దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపి ఆజ్ఞను అతిక్రమించినాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము అని బైబిల్ గ్రంథము ఈ రీతిగా సెలవిస్తూ ఉంటుంది. కనుక ఆజ్ఞాతిక్రమమే పాపము అని మరి బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంటుంది. ఆదాము పాపము చేసినప్పుడే తీర్పు తీర్చబడినటువంటిది కాదు. ఈ యొక్క తీర్పు జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు కొన్ని శాసనములను నియమించినాడు. కనుక రోమ 6:23 ప్రకారముగా పాపం వలన వచ్చినటువంటి జీతము మరణము అని ముందుగానే తీర్పు తీర్చినాడు. కనుక దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకములోనికి నెట్టివేశను, లేదా దేవుని యొక్క ఉగ్రతకు లోనగునట్లుగా తీర్పు తీర్చెను అన్నది. కనుక ఈ శాసనము కొట్టివేయబడినటువంటి తీర్పు అన్నట్టు. ఈ లోకరీతిగా ప్రతి దేశానికి ముందే శాసనములను నియమించి పెడతారు. ఒక వ్యక్తి నేరము చేసినప్పుడు ఆ నేరమును బట్టి అప్పటికప్పుడు తీర్పు మరి నిర్ణయించరు, కానీ ముందుగానే రాజ్యాంగం ప్రకారంగా ముందుగానే శాసనములను నియమిస్తారు. ఒక వ్యక్తి హత్య చేసినట్లయితే మన భారతదేశ చట్టం ప్రకారంగా 302వ సెక్షన్ ప్రకారంగా ఆ వ్యక్తికి ఉరి శిక్ష తీయబడటము అనేటువంటిది మరి శాసనంలో ఉన్న రీతిగానే ప్రకటిస్తారు, కానీ కొత్తగా ఏమీ ప్రకటించడానికి అవకాశం లేదు. అదే రీతిగా బైబిల్ గ్రంథము ఆధారముగా మనం గమనించినట్లయితే జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు కొన్ని శాసనములను నియమించినాడు. ఆ శాసనములలో మనం గమనించినాం కదా, పాపం వలన వచ్చినటువంటి జీతము మరణము అని. అయితే గమనించండి, ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపమును కలిగి ఉంటున్నారు. అయితే దేవుడు ముందుగానే చెప్పాడు, ఆదాము అవ్వలకు మీరు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అని ముందుగానే తెలియజేసినాడు. అయితే ఆదాము అవ్వలు సాతాను మాట విని తినవద్దన్నటువంటి పండును తిని దేవుని పట్ల అవిధేయత చూపినారు, పాపమును తెచ్చుకున్నారు. కనుక ఆజ్ఞాతిక్రమమే పాపము. కనుక ఆదాము పాపమును బట్టి మరణము వచ్చినది. మరణము తరువాత మానవుడు దేవుని యొక్క ఉగ్రతకు లోనైనాడు. అదే రీతిగా బైబిల్ గ్రంథము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఈ రీతిగా చెబుతుంది, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఏ రీతిగా ప్రవేశించనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అనుంది. కనుక మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. కనుక ఆదాము అవ్వలు మాత్రమే దేవుని యొక్క ఉగ్రతకు లోను కాలేదు. ఆదాము నందు ఉన్నటువంటి మనమంతా కూడా దేవుని యొక్క ఉగ్రతకు లోనైనటువంటి వారమే. కనుక ప్రియమైనటువంటి సహోదరుల, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది, కానీ ఈ జీవిత అనంతరము నీవు మరణించిన మరుక్షణమే నీ యొక్క ఆత్మ పాతాళ లోకములోనికి, తీర్పు తర్వాత నిత్య అగ్నిగుండములోనికి వెళుతుందన్నటువంటి సత్యాన్ని దయచేసి నువ్వు గమనించు. నీవు జీవించి ఉన్న కాలముననే ఈ సత్యమును నువ్వు తెలుసుకోనకపోతే మరణించిన తరువాత ధనవంతుడు ఏ రీతిగా ఏడ్చినా, ప్రలాపించినా, కేకలు వేచినా పాతాళంలో
నుండి తప్పించుకోవడానికి అవకాశమే లేదండి. కనుక ప్రియమైనటువంటి సహోదరుడా, ఆదాము నందు మనం అందరం ఉన్నాం కనుక మనందరికీ కూడా దేవుని యొక్క ఉగ్రత సంప్రాప్తమైనదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఉదాహరణకి ఒక చింత గింజను భూమిలో పాతి పెడితే ఒక చెట్టు అవుతుంది. ఆ చెట్టుకి ఎన్ని చింతకాయలు వస్తాయి? ఎన్ని చింత గింజలు వస్తాయి? కొన్ని లక్షల గింజలు వస్తాయి. ఆ లక్షల గింజలను కూడా మనం భూమిలో పాతి పెట్టినట్లయితే మళ్ళీ ఎన్నో చింత చెట్లు వస్తాయి, ఎన్నో చింతకాయలు వస్తాయి, ఎన్నో చింత గింజలు వస్తాయి. చూడండి, గమనించండి, మొదటి గింజలోని స్వభావమే ప్రతి గింజకి ఉంటుందండి. అదే రీతిగా ఆదాము పాప స్వభావమును కలిగి మరణమును, శాపమును, నరకమును తెచ్చుకున్నాడో అదే రీతిగా ఆదాము స్వభావమును కలిగినటువంటి మనమందరం కూడా అదే శాపమునకును, మరణమునకును, దైవోగ్రతకు పాత్రులమైనటువంటి వారముగా ఉంటున్నాము. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, మనమందరము కూడా దైవోగ్రతకు పాత్రులమైనాము. అయితే దేవుని యొక్క ఉగ్రత నుండి మనము తప్పించుకోవటం ఎలా? ఆలోచన ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథము ఈ రీతిగా చెప్తూ ఉంటుంది. యోహాను సువార్త 3:36 ఈ రీతిగా ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. ఎవరును నశించుట దేవునికి ఇష్టము లేక ప్రతి వారిని రక్షించుట కొరకు గాను తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినాడు అని. కనుక ప్రతి వారిని రక్షించడానికి యేసుక్రీస్తుని లోకంలోకి పంపి నీ పాప శిక్షను, నా పాప శిక్షను ఆయన పైన మోపెను అన్నది. యెషయా గ్రంథము 53:6 కూడా ఈ రీతిగా చెప్తూ ఉంటుంది. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అని. కనుక దేవుడు మానవాళి ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు అని రోమియోలకు రాసిన పత్రిక 5:8 కూడా ఈ రీతిగా చెప్తూ ఉంటుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచెను. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను అని. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, నిన్ను నన్ను రక్షించడానికి, నీ పాప శిక్షను, నా పాప శిక్షను తొలగించడానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును కలువరి శిలువలోన నలగగొట్టినాడు. రెండవదిగా, నిన్ను నన్ను పరిశుద్ధపరిచి నీకు నాకు నిత్య జీవమును అనుగ్రహించుట నిమిత్తమై తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తాన్ని కలువరి శిలువలోన చిందించినాడు. కనుక ఈ సత్యాన్ని దయచేసి నీవు గ్రహించాలి. నీ ఎడల, నా ఎడల కృప కలిగినటువంటి దేవుడుగా మనకు ఒక అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. ఎవరైనా సరే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు అని అంటున్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని ఉంటుంది. అది యోహాను 3:18 కూడా ఈ రీతిగా చెప్తూ ఉంటుంది. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. ఆయన యందు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. అందుకని జగత్తుకు పునాది వేయబడక మునిపే తీర్పు తీర్చబడెను. పాపం వలన వచ్చినటువంటి జీతము మరణము అని. కనుక ప్రియమైనటువంటి అట్టి తీర్పును ఎవరు కూడా కొట్టివేయజాలండి. దేవుడు కూడా ఆ తీర్పును కొట్టివేయజాలడు. ఒకవేళ దేవుడు ఆ తీర్పును కొట్టివేసినట్లయితే అన్యాయస్తుడైనటువంటి దేవుడు అవుతాడు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదండి, దేవుడు సత్యవంతుడు. మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించెను అన్నది. కనుక దేవుడు మన పక్షమున సరి అయినటువంటి రీతిగా న్యాయము చేసినాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో
దానియేలు గ్రంథములో రాజైనటువంటి నెబుకద్నెజరు సర్వభూతులమంతా ఎదిగినటువంటి వాడై తాను ఒక ఆలోచన కలిగి ఉంటున్నాడు. నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి నన్ను ప్రేమిస్తారా, నన్ను ప్రేమించినటువంటి వారు ఎవరైనా ఉంటారా అని తను ఒక ఆలోచన కలిగి ఒక ఎత్తైనటువంటి స్తూపమును 60 మూరల ఎత్తైనటువంటి స్తూపమును చేయించి ఆ ప్రతిమకు నమస్కరించాలని ప్రతి ఒక్కరికి మరి చాటింపు చేశాడు. అయితే తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ప్రతిమకు ఎవరైతే నమస్కారము చేస్తారో వారు మాత్రమే నా రాజ్యంలోన ఉండడానికి అర్హులు. ఎవరైతే నా ప్రతిమకు నమస్కారము చేయరో వారు నన్ను ప్రేమించని అటువంటి వారు నా రాజ్యంలో ఉండడానికి అర్హులు కాదు. అటువంటి వారిని నిత్య అగ్నిగుండంలోన పడవేస్తానని రాజుగారు ఆజ్ఞాపించినాడు. మరి ఈ లోక నీతిగా ఉన్నటువంటి నెబుకద్నెజరుకే అటువంటి ఆలోచన ఉన్నప్పుడు సకల సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును కల్వరి శిలువలోన నలగగొట్టి నా కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని ప్రకటించుకోవడానికి అర్హుడు కాదండి. అయితే దానియేలు గ్రంథంలోన మనం గమనిస్తూ ఉంటున్నాం, షడ్రకు మెషకు అబద్నిగోలు ఆ ప్రతిమకు నమస్కరించలేదు. నమస్కరించని వారిని రాజైనటువంటి నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞకు లోబడనటువంటి వారిని అగ్నిగుండములోన పడవేసినాడు. ఒక రాజే ఈ రీతిగా చేసినప్పుడు దేవుని యొక్క శాసనమును ధిక్కరిస్తే, దేవుని యొక్క కృపా శాసనములకు ఎవరైనా సరే కుమారుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నిత్య జీవం కలిగినటువంటి వాడు అని, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని దేవుడు అంటున్నాడు. మరి కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే అతడు అగ్నిగుండంలో పడకూడదండి. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, నీవు బ్రతికి ఉన్నప్పుడే యేసుక్రీస్తుని గురించి తెలుసుకో. 2000 సంవత్సరాల క్రితము నిన్ను నన్ను రక్షించడానికి నీ పాప శిక్షను నా పాప శిక్షను తన మీద వేసుకొని నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నిత్య జీవమును కలిగి యుగ యుగాలు దేవునితో ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేసినాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, మరి నీ తీర్మానం ఏమిటి? 6వ అధ్యాయం 40వ వచనము కూడా ఈ రీతిగా చెబుతూ ఉంటుంది. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వానికి, విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అని అంటాడు. కుమారుని చూచి విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. కనుక యేసు క్రీస్తు నందు నీవు విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నట్లయితే నీవు రక్షించబడదు. నీ పాపమును నా పాపమును పరిశుద్ధాత్మ దేవుడు తన కలువరి రక్తములోన కడిగి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. దేవునికి ఉన్నటువంటి జీవమును నీకు జత చేస్తాడు. కనుక నీవు ఉగ్రత నుండి తప్పించబడదు. కనుక ఉగ్రత నుంచి తప్పించబడటము ఎలా అనగా ఈ సత్యాన్ని మీరు గమనించాలి. మనము దేవుని యొక్క ఉగ్రత పాలవటానికి మనము నియమించబడలేదు అని 1వ దశలోనికి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనం ఈ రీతిగా చెబుతూ ఉంటుంది. మనం ఉగ్రత పాలవటానికి నియమించబడలేదు అట. మనలను రక్షించడానికే, మనలను తనతో యుగ యుగాలు ఉంచుకొనడానికే దేవుడు మనలను సృష్టించినాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, నీవు నేను చేయాల్సినటువంటి పని ఏమీ లేదు.
యేసు దేవుని కుమారుడని, యేసు రక్షకుడని, నా శిక్షను భరించినాడని, నన్ను పరిశుద్ధపరచడానికి తన రక్తముని చిందించినాడని నీవు విశ్వసించినట్లయితే నీకు రక్షణ కార్యము జరుగుతూ ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, నీవు ఎటువంటి తీర్మానాన్ని నీవు కలిగి ఉంటావు? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. యేసే రక్షకుడని, యేసే దేవుడని నువ్వు సత్యమును గ్రహించినట్లయితే ఒక తీర్మానాన్ని కలిగి ఉండు. యేసయ్యా నన్ను రక్షించు, నా పాపముల శిక్షను నువ్వు భరించినావని, నాకు ఇక శిక్ష లేదని నేను తెలుసుకున్నాను అని, ప్రభువా నన్ను రక్షించు అని నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే నీవు రక్షింపబడతావు. ఉదాహరణకి మీకు ఒక కథ చెప్తాను. శాసనములను గురించి అమెరికాలో కొన్ని శాసనాలను ప్రకటిస్తారండి. అక్కడ ఉన్నటువంటి శాసనం ఏమిటంటే, ఒక జడ్జి గారు కూతురు 60 కిలోమీటర్ల కంటే వేగంగా ఒక కారును నడుపుతూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి శాసనం ఏమిటంటే, ఎవరైనా సరే 60 కిలోమీటర్ల కంటే ఎక్కువగా వాహనములు నడిపినట్లయితే వారు 60,000 రూపాయల జరిమానా కట్టాలి, లేదా 6 నెలలు జైలు శిక్ష అనుభవించాలి అని అక్కడ శాసనం ఉన్నది. అయితే జడ్జి గారు కూతురు 60 కంటే ఇంకెక్కువగా స్పీడ్గానే వెళుతూ ఉంటుంది. వెంటనే పోలీసు వారు నంబర్ నోట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఆమె ధైర్యంగా బోన్లోనికి వచ్చి ఆమె సంతోషంగా తన తాళాలు తిప్పుతూ మరి ఉంటున్నది. ఎందుకంటే ఆమెకు అంత ధైర్యము, జడ్జి గారు మా నానే, ఎవరికి తీర్పు తీర్చినా నాకు తీర్పు తీర్చడు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటున్నది. కానీ అప్పుడు లాయర్ గారు అడుగుతున్నప్పుడు, ఏమమ్మా నీవు 60 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువగా నడిపినావా అని అడిగినప్పుడు, అవును నడిపినాను, ఏమైంది ఇప్పుడు అని అంటుంది. ఆమె చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి ఆ జడ్జి గారికి తీర్పు తీర్చవలసిందిగా మనం చేస్తున్నానని లాయర్ గారు చెప్పినాడు. ఆ జడ్జి గారు ఆమె ఇచ్చినటువంటి సమాధానమును బట్టి 60,000 రూపాయల జరిమానా లేకపోతే 6 నెలలు జైలు శిక్ష అనుభవించాలి అని జడ్జి గారు తీర్పు తీర్చాడు. అప్పుడు ఆ అమ్మాయి డాడీ నేను డాడీ డాడీ నేను డాడీ అని ఎంత చెప్పినా కూడా ఆ డాడీ వినిపించుకోవడం లేదు. ఎందుకంటే శాసనములు బిడ్డకు ఒక రకంగా ఇంకొకరికి ఒక రకంగా తీర్పు అనేది ఉండదండి. అంటే దేవుడు కూడా దేవదూతలకు ఒక శాసనము, మనుషులకు ఒక శాసనం అంటూ ఏమీ లేదు. తీర్పు సమానంగానే ఉంటుంది. అయితే గమనించండి, దేవుడు కృప కలిగినటువంటి దేవుడుగా మనకు న్యాయం చేశాడు. అయితే ఇప్పుడు ఆ జడ్జి గారు తీర్పు తీర్చిన తర్వాత ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది, డాడీ ఎన్నడూ కూడా నిన్ను విడిచి నేను ఉండలేదు, ఒక్కరోజు కూడా నేను జీవించలేను, 60,000 రూపాయల డాలర్లు నేను ఎక్కడ కట్టాలి అంటూ ఏడుస్తూ కుప్పకూలినట్లుగా అందులో ఉండిపోయినది. అయితే కొంతసేపటి తర్వాత జడ్జి గారు తన సింహాసనం మీద నుంచి లేచి తన కోటును అక్కడ వదిలిపెట్టి బోన్లోనికి వచ్చి, ఈ అమ్మాయి పక్షమున ఈ 60,000 డాలర్లు నేను చెల్లిస్తున్నాను అని చెల్లించడం జరిగినది. ఇక అమ్మాయి ఏమాత్రమైనా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఒక్క రోజైనా జైలుకు నువ్వు పోవాల్సిందే అనేటువంటి ఆలోచన ఉంటుందా? ఇక ఆమెకి ఎంత మాత్రం కూడా అవకాశం లేదు. ఆమె చేసినటువంటి తప్పుకు శిక్ష చెల్లించబడినది, పూర్తిగా చెల్లించబడినది. అదే మాటను యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో అన్నాడు, టెటెలెస్టాయ్, మానవుల యొక్క పాప శిక్షను నేను పూర్తిగా చెల్లించినాను అని యేసు ప్రభుల వారు చెప్పినారు. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, నీ పాప శిక్షకు వెల చెల్లించబడినది. నీవు యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే
నీ జీవితాన్ని ఆయనకు నువ్వు సమర్పించుకున్నట్లయితే నీ పాప శిక్ష కొట్టివేయబడుతూ ఉంటుంది. ఒకవేళ యేసుక్రీస్తును నీవు అంగీకరించకపోయినట్లయితే ఇక నీ గతి అదో గతే. నీవు బ్రతికి ఉన్నంత కాలమే ఈ భూమి మీద నీ బ్రతుకు. మరణించిన మరుక్షణమే పాతాళ లోకంలోనికి వెళ్ళి ధనవంతుడు అగ్ని జ్వాలలలో యాతన పడుచు కాల్చు ఉన్నట్లుగా నువ్వు కాల్చు ఉంటావు. తర్వాత తీర్పు తర్వాత అగ్నిగుండంలోకి వెళ్తావని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము ఈ రీతిగా చెబుతుంటుంది. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, దొంగలు, దోచుకుని వారు, అబద్ధికులందరూ అగ్నిగుండములో పడదురు అన్నది. విగ్రహారాధికులందరూ అగ్నిగుండములో పడదురు అన్నది. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడి ఉన్నట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఇది వారికి 2వ మరణం అని కూడా బైబిల్ గ్రంథము తేటగా చెబుతూ ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని యొక్క ఉగ్రతకు బలి కాకూడదనే దేవుడు బైబిల్ గ్రంథము ద్వారా ఈ రీతిగా మనందరికీ తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడే ఆ యేసునందు నీ విశ్వాసం ఉంచి రక్షణ పొందుకో. దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు. తరుడు వచ్చి ప్రార్థన చేసుకో. పాప మరణముకు లోనైన నేను దైవోగ్రతకు అర్హుడనైతిని. పాప మరణముకు లోనైన నేను దైవోగ్రతకు అర్హుడనైతిని. సాతాను బందినై నశించియుండగా, సాతాను బందినై నశించియుండగా నన్ను రక్షింపను పరమును విడిచావా, నన్ను రక్షింపను పరమును విడిచావా. నీ ప్రేమను మరువలేను, నీ రుణమును తీర్చలేను. నీ ప్రేమను మరువలేను, నీ రుణమును తీర్చలేను. యేసయ్యా నన్ను ప్రేమించిన యేసయ్యా నాకయ్యే తెంచిన యేసయ్యా నన్ను ప్రేమించిన యేసయ్యా నాకయ్యే తెంచిన. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డల పక్షమున నీ దాసునిగా విజ్ఞాపన చేయించుంటున్నాను తండ్రి. మానవాళి అంతా పాపమునకు మరణమునకు లోను కాకుండా, అంతేకాక దేవుని యొక్క మీ యొక్క ఉగ్రతకు కూడా లోనైనటువంటి వారని ఈ దినమున తెలియజేసిన ఎంతమంది అయితే ఈ సత్యాన్ని గ్రహించి అయ్యో ఈ జీవితమే నాకు శాశ్వతం అనుకున్నాను, కానీ ఈ జీవితం తర్వాత పాతాళ లోకం ఉన్నదని, అగ్నిగుండం ఉన్నదని, నేను దేవుని యొక్క ఉగ్రతకు లోనైనానని సత్యాన్ని తెలుసుకున్నాను. ప్రభువా నన్ను రక్షించు అని ఎంతమంది అయితే ఇప్పుడే తీర్మానం కలిగి ఉంటున్నారో వారి తీర్మానాలను బలపరిచి, వారిని పరిశుద్ధపరిచి, వారికి మీ జీవమును అనుగ్రహించండి. మీ రాకడలో ఎత్తబడినట్లు సహాయం దయచేయండి. అంతేగాక ఇక ముందు 100 రెట్లు పరమందు నిత్య జీవమును దయచేయనట్లు నాయన ఇహ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను, ఆరోగ్యాన్ని, సమాధానాన్ని కూడా వీళ్ళకి దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.